నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస. మహారాష్ట్ర అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. దార్శనిక వ్యాపారవేత్తను దేశం కోల్పోయిందన్న ప్రముఖులు. అసాధారణ మానవతామూర్తి రతన్ టాటా అంటూ కీర్తించిన ప్రధాని మోదీ. భారత్ బ్రాండ్ను ఎల్లలు దాటించిన దార్శనికుడు. టాటా గ్రూప్ను కొత్త శిఖరాలకు చేర్చిన అపర మేధావి. దాతృత్వానికి నిలువెత్తు రూపం రతన్ టాటా. తెలంగాణలో 20,000 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు. సన్న, దొడ్డు రకాలు వేర్వేరుగా సేకరణ. బోనస్పై రైతులకు అవగాహన కల్పిస్తామన్న మంత్రులు. వైసీపీ హయాంలో తనకంటే ఎక్కువ బాధితులెవరూ లేరన్న చంద్రబాబు. కక్ష సాధించే స్వభావం లేదని మీడియాతో ఇష్టాగోష్ఠిలో వ్యాఖ్య. సుపరిపాలన, ప్రజాసేవపై మంత్రులకు ప్రధాని మోదీ కీలక సూచనలు. దేశ సేవ కోసమే రాజకీయాలు చేయాలని స్పష్టీకరణ. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్. రెండో మ్యాచ్లో 86 పరుగుల తేడాతో గెలుపు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన నితీష్ రెడ్డి. దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఇక లేరు. 86 ఏళ్ల రతన్ టాటా అనారోగ్య సమస్యలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రకటించిన టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఒక అసాధారణ నాయకుడికి వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. రతన్ టాటాకు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే ప్రకటించారు. దేశం గర్వించే టాటా గ్రూప్ సంస్థల్ని సమున్నత శిఖరాలకు చేర్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. విలువలు, నాణ్యతా ప్రమాణాల విషయంలో గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తూనే సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీల వరకు విస్తరించిన టాటా గ్రూప్ ప్రస్థానంలో తనదైన ముద్ర వేసిన 86 ఏళ్ల రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11:30 తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సోమవారం వార్తలు వెలువడగా తన ఆరోగ్యం బానే ఉందని, వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వెళ్లానని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. కానీ అంతలోనే ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. రతన్ మరణ వార్తను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధృవీకరించారు. రతన్ టాటా సోదరులు, సోదరీమణులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం గొప్ప మానవతామూర్తిని కోల్పోయామంటూ ఓ ప్రకటనలో వెల్లడించారు. రతన్ అందించిన స్ఫూర్తి, మానవత్వం, ఔదార్యం, దాతృత్వాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తామని పేర్కొన్నారు. రతన్ టాటా మరణ వార్త తెలియగానే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు నేతలు ఆసుపత్రికి చేరుకుని అక్కడే నివాళులు అర్పించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సైతం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లి రతన్ టాటా భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. రతన్ టాటా పార్థివ దేహాన్ని ఇవాళ దక్షిణ ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎన్సీపీఏకు తరలించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే చెప్పారు. ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నట్లు వివరించారు. అనంతరం రతన్ టాటాకు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సిందే పేర్కొన్నారు. దార్శనికులైన వ్యాపార దిగ్గజం, అసాధారణ మానవతామూర్తిని భారతావని కోల్పోయిందని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూపునకు రతన్ టాటా ఎంతో స్థిరమైన, సమర్థ నాయకత్వాన్ని అందించారని ప్రధాని మోదీ కొనియాడారు. దేశానికి, సమాజానికి ఎంతో అమూల్యమైన సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం పట్ల రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత్ దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయిందని, రతన్ టాటా చేసిన సేవలు ప్రపంచంలోని ఎందరికో స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రతన్ టాటా దయగల, అసాధారణ పారిశ్రామికవేత్త అని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారన్న మోదీ ఎంతో మందికి ఆయన ఆప్తుడయ్యారని పేర్కొన్నారు. మెరుగైన సమాజం కోసం రతన్ టాటా తన వంతు కృషి చేశారని కితాబిచ్చారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్ టాటా తనదైన ముద్ర వేశారని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు.
రతన్ టాటా మరణం పట్ల పలువురు కేంద్ర మంత్రులు, పలు పార్టీల అగ్రనేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు సంతాపం ప్రకటించారు. భారతమాత ముద్దుబిడ్డల్లో రతన్ టాటా ఒకరని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నిజమైన మానవతావాదిని కోల్పోయామని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనదైన దృష్టితో ప్రపంచంపై ముద్ర వేసిన ప్రముఖుల్లో రతన్ టాటా ఒకరని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి దాతృత్వశీలిగా, జాతి నిర్మాణంలో ఆయన పాత్ర తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఎక్స్లో పేర్కొన్నారు. దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రతన్ టాటా నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. టాటా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలందించారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ముఖ్య నేతలు కూడా రతన్ టాటా మరణం పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రతన్ టాటా మరణానికి సంతాపంగా ఆ రాష్ట్రంలో ఇవాళ సంతాప దినంగా ప్రకటించారు. రతన్ టాటా మరణం పట్ల దిగ్గజ పారిశ్రామికవేత్తలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గొప్ప మెంటర్, మార్గదర్శకుడు, మంచి మిత్రుణ్ణి కోల్పోయానని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఓ ప్రకటనలో తెలిపారు. తనకు నిరంతరం స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. తన సమర్థత, సరళత, నిత్య నూతన ఆలోచనలతో టాటా గ్రూప్ ని ప్రపంచ యవనికపై గొప్ప స్థితిలో నిలిపారని కొనియాడారు. పారిశ్రామిక రంగంలో గొప్ప కీర్తిని గడించడం సహా అంతే గొప్ప మానవతావాదిగా రతన్ టాటా పేరు తెచ్చుకున్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. భారత్ గొప్ప యోధుణ్ణి కోల్పోయిందంటూ అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ ఎక్స్లో తన సంతాపాన్ని తెలిపారు. తన విజన్తో ఆధునిక భారత గమనాన్ని రతన్ టాటా పునర్నిర్వచించారని కొనియాడారు. రతన్ మరణాన్ని అంగీకరించలేకపోతున్నారని మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్థానంలో రతన్ పాత్ర కీలకమని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో రతన్ టాటా అసాధారణ సేవలు అందించారని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కొనియాడారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం రతన్ టాటా మరణం పట్ల సంతాపం తెలిపారు. 100కు పైగా దేశాలు, 30కి పైగా కంపెనీలు, లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు, ఇవి 3 ముక్కల్లో టాటా గ్రూప్ సామ్రాజ్యం విశిష్టతలు. దీని వెనుకున్న విలక్షణ వ్యాపారవేత్త రతన్ టాటా. జేఆర్డీ టాటా నుంచి ఘనమైన వారసత్వాన్ని అందిపుచ్చుకుని తనదైన వ్యూహాత్మక ప్రణాళికలతో టాటా గ్రూప్ను సరికొత్త శిఖరాలకు చేర్చిన మేరు నగధీరుడాయన. భారత్కే కాదు, ప్రపంచానికే పారిశ్రామిక దిక్సూచి రతన్ టాటా. వ్యాపార విలువలే ఆస్తిగా, అసమాన మానవతామూర్తిగా ఎనలేని కీర్తి గడించిన రతన్ టాటా 1937 డిసెంబరు 28న నావల్ టాటా, సోనూలకు ముంబైలో జన్మించారు. 8వ తరగతి వరకు స్థానికంగా ఉన్న కాంపియన్ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. తరువాత కేథడ్రల్ అండ్ జాన్ కానన్ పాఠశాలలో చదువు కొనసాగించారు. పై చదువుల కోసం 1955లో అమెరికా వెళ్లారు. న్యూయార్క్లోని రివర్డేల్ కంట్రీ స్కూల్లో డిగ్రీ పూర్తి చేశారు. లాస్ ఏంజల్స్లోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పట్టా అందుకున్నారు. అనంతరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చేరి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశారు. సంపన్న కుటుంబంలో పుట్టిన అమెరికాలో సామాన్య జీవితం గడిపారు రతన్ టాటా. కొంతకాలం లాస్ ఏంజల్స్లోని జోన్స్ అండ్ ఎమెన్స్లో పనిచేశారు. ప్రముఖ కంప్యూటర్ సంస్థ ఐబీఎంలో ఉద్యోగం అవకాశం వచ్చినా చేరలేదు. తన తాత జేఆర్డీ టాటా సలహా మేరకు భారత్ వచ్చేశారు. అప్పటికే రతన్ తండ్రి నావల్ టాటా గ్రూప్ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు. కానీ రతన్ అట్టడుగు స్థాయి నుంచి టాటా గ్రూప్లోకి ప్రవేశించారు. 1962లో జంషెడ్పూర్లోని టాటా స్టీల్ ఫ్యాక్టరీ ఉత్పత్తి విభాగంలో సాధారణ ఉద్యోగిగా చేరారు. అలా 9 ఏళ్ల పాటు స్టీల్ ఫ్యాక్టరీలోని వివిధ విభాగాల్లో నలిగిన రతన్ టాటాకు 1971లో తొలిసారి నాయకత్వ సవాల్ ఎదురైంది. నష్టాల్లో ఉన్న నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ నెల్కో డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాల్సొచ్చింది. దాని లాభాల్లోకి తేవడానికి సర్వశక్తులు ఒడ్డారు. అప్పటికే నెల్కోలో ఉన్న సీనియర్ల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వ్యాపారాన్ని విస్తృతం చేసి తన వ్యాపార దీక్ష దక్షతను చాటారు. మనవడి కార్యదక్షతను మెచ్చిన జేఆర్డీ టాటా 1977లో నష్టాల్లో నడుస్తున్న మరో సంస్థ ఎంప్రెస్ మిల్స్ ను చక్కదిద్దే బాధ్యతలు అప్పగించారు. 1991లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ గా వైదొలిగిన జేఆర్డీ టాటా రతన్ టాటా చేతికి వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పగించారు. టాటా గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా సంస్థను భారీగా విస్తరించారు.
దేశంలో ఆర్థిక సంస్కరణల సమయంలో గ్రూపును రతన్ టాటా పునర్వ్యవస్థీకరించారు. క్యాపిటల్ మార్కెట్కు ఉన్న విస్తృత అవకాశాల్ని అందిపుచ్చుకునే వ్యూహాత్మక ప్రణాళికలు వేశారు. గ్రూప్కు అప్పటిదాకా పరిచయం లేని కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టారు. టెలికమ్యూనికేషన్లు, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సేవా రంగాల్లోకి అడుగుపెట్టారు. భవిష్యత్ వ్యాపారాన్ని ముందే పసిగట్టగల నేర్పున్న రతన్ టాటా వివిధ రంగాల్లో కంపెనీలు ప్రారంభించారు. అది టాటా గ్రూప్ ప్రస్థానాన్నే మార్చేసింది. 2004లో పబ్లిక్ ఇష్యూకి తెచ్చిన టీసీఎస్ దేశ విదేశాల్లో సేవలందించే సాఫ్ట్వేర్ దిగ్గజంగా రాణిస్తోంది. అంతర్జాతీయంగానూ టాటా గ్రూపును విస్తరించడంలో ఎనలేని కృషి చేశారు రతన్ టాటా. ఆంగ్లో డచ్ స్టీల్ కంపెనీ కోరస్ను టేకోవర్ చేశారు. బ్రిటిష్ వాహన దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేశారు. టాటా మోటార్స్ రూపొందించిన టాటా ఇండికా కార్ ప్యాసింజర్ వెహికల్స్ లో పెద్ద చరిత్రే సృష్టించింది. సంపన్నులే కాదు, సామాన్యులు కార్లో ఎందుకు వెళ్లకూడదనే ప్రశ్నకు సమాధానమే నానో కార్. ₹1,00,000కే కారు అందిస్తానని రతన్ టాటా ప్రకటించగానే అందరూ వ్యతిరేకించిన వారే. కానీ అన్నమాట ప్రకారం మార్కెట్లోకి తెచ్చి పేదవాడి చేతికి కారు స్టీరింగ్ అప్పగించారు రతన్ టాటా. ఇక రతన్ టాటాకు టేకోవర్ చేసిన మరో బ్రిటిష్ టీ కంపెనీ టెట్లీ కూడా మార్కెట్లో అగ్రగామిగా నిలిచిపోయింది. ఇక అంకుర సంస్థల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు రతన్ టాటా. వ్యక్తిగత హోదాలో ఓలా ఎలక్ట్రిక్, పేటీఎం, స్నాప్డీల్, లెన్స్కార్ట్, జివామే వంటి 30 అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. రక్షణ, విమానయాన రంగంలో టాటా గ్రూప్ దేశంలో అగ్రగామిగా వెలుగొందడంలోనూ రతన్ టాటా ఎనలేని కృషి చేశారు. విమానయాన రంగంలో విడిభాగాల తయారీలో టాటా సంస్థ ప్రపంచ సరఫరాదారుగా ఎదగడంలో రతన్ ముఖ్య పాత్ర పోషించారు. రక్షణ ఉత్పత్తులకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖకు నమ్మకమైన భాగస్వామిగా టాటా డిఫెన్స్ ను తీర్చిదిద్దారు. ప్రధాని మోదీ ఇచ్చిన భారత్లో తయారీ నినాదాన్ని గట్టిగా సమర్థించిన రతన్ టాటా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రవాణా విమానాలు, ఆయుధ వ్యవస్థలు, మానవరహిత వ్యవస్థల తయారీని టాటా గ్రూప్ నుంచి పెద్ద ఎత్తున చేపట్టారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏరో ఇంజిన్, విడిభాగాల తయారీ యూనిట్లను నెలకొల్పారు. లక్షల కోట్ల విలువైన సంస్థగా టాటా ఏ&డీని తీర్చిదిద్దారు. మరోవైపు టాటాలకు సొంత విమానయాన సంస్థ ఉండాలన్న చిరకాల కోరికను సైతం రతన్ టాటా సాకారం చేశారు. తమ చేతి నుంచి చేజారిన ఎయిర్ ఇండియాను ఇటీవల తిరిగి సొంతం చేసుకున్నారు. కొత్త తరాన్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే రతన్ టాటా తొలిసారి టాటా కుటుంబంలో కాకుండా బయటి వ్యక్తికి సారథ్య బాధ్యతలు అప్పగించారు. 2012 డిసెంబర్ 28న తన 75వ పుట్టినరోజు నాడు టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. తన వారసుడిగా సైరస్ మిస్త్రీని ప్రకటించారు. మిస్త్రీపై ఆరోపణల కారణంగా 2016 అక్టోబర్ 24న మిస్త్రీని తొలగించి మళ్లీ రతన్ టాటా ఆ గ్రూప్ తాత్కాలిక చైర్మన్ అయ్యారు. 2017 జనవరి 12న నటరాజన్ చంద్రశేఖరన్ను టాటా సన్స్ చైర్మన్ గా నియమించారు. పదవీ విరమణ తర్వాత కూడా రతన్ టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ గా కొనసాగుతూ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. రతన్ టాటా ఆజన్మాంతం దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆచరించారు. దేశ పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో ఎప్పుడూ ముందుండేవారు. అత్యంత నిరాడంబర జీవితాన్ని గడిపారు. ముంబైలోని చిన్న ఇంట్లో నివసించారు. పెళ్లి కూడా చేసుకోలేదు. అమెరికాలో ఉద్యోగ సమయంలో ప్రేమలో పడిన రతన్ టాటా పెళ్లి మాత్రం చేసుకోలేకపోయారు. రతన్ ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు ఆ సమయంలో భారత్ చైనా యుద్ధం జరుగుతోందంటూ ఆమెను భారత్ పంపేందుకు నిరాకరించారు. అలా పెళ్లి వరకు వెళ్లలేదు. టాటా గ్రూప్ బాధ్యతల్లో నిమగ్నమయ్యాక ఇక ఆ వైపు ఆలోచించలేదు. టాటా గ్రూప్ విస్తరణకే తన జీవితాన్ని అంకితం చేశారు. పారిశ్రామిక మేరు నగధీరుడిగా చెప్పుకునే రతన్ టాటాను కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్తో సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నవరత్న బిరుదిచ్చింది. దేశహితం కాంక్షించి వ్యాపారం చేసే రతన్ టాటా తన సంపాదనలో సగానికి పైగా దాతృత్వానికే కేటాయించేవారు. కష్టకాలంలో నేనున్నానంటూ ఆ పనులకు అండగా నిలిచేవారు. ఆ జన్మాంతం దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆచరించి విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో విశేష సేవలు అందించారు. యువత గురించే ఎక్కువగా మాట్లాడే రతన్ టాటా సరికొత్త ఆలోచనలకు పునాది వేయాలంటూ విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహించేవారు. దేశ పారిశ్రామిక రంగంలో మేరు నగధీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న రతన్ టాటా సమాజ సేవ, దాతృత్వంలోనూ అంతే స్థాయిలో కీర్తి గడించారు. 150 ఏళ్లకు పైగా ఘనమైన చరిత్ర కలిగిన టాటా సంస్థలో మొదట్నుంచి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుండగా రతన్ టాటా వాటిని మరో స్థాయికి తీసుకెళ్లారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలందించారు.
విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, గ్రామీణాభివృద్ధి, జంతు సంరక్షణకు నిధులు అందించడం సహా ట్రస్ట్ ద్వారా పర్యవేక్షించేవారు. తన సంపాదనలో 60-65% దాతృత్వానికే కేటాయించేవారు. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలతో కలిసి టాటా ట్రస్ట్ ద్వారా సమాజ హితానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. అనేక మహమ్మారులపై పరిశోధనలు సహా వ్యాధుల నియంత్రణకు కృషి చేశారు. అందుకోసం వందల కోట్లు వెచ్చించారు. టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఇతర ఆర్థిక సాయాన్ని అందించారు. ఐఐటి బాంబే సహకారంతో పేద ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు పునాదులు వేశారు. అల్జీమర్స్ వ్యాధికి కారణాల్ని కనుగొనడం సహా మొదటి దశలోనే గుర్తించి చికిత్స అందించేందుకు సెంటర్ ఫర్ న్యూరో సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ఆరోగ్య సంరక్షణ, పోషకాహార లోపాన్ని నివారించడం, విద్య, వ్యక్తిగత పరిశుభ్రత, జీవనోపాధి, డిజిటల్ పరివర్తన, సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి, పర్యావరణం, నైపుణ్యాభివృద్ధి, కళలు, క్రీడలు, విపత్తు నిర్వహణ, పునరావాసం, వ్యక్తిగత ఉపకార వేతనాలు వంటి రంగాల్లో టాటా గ్రూప్ దేశంలోని కోట్లాది మందికి సేవలందిస్తోంది. ప్రత్యేకించి క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధానికి టాటా గ్రూప్ అనేక చర్యలు చేపట్టింది. స్థానికంగా ఉండే సంస్థల సహకారంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఆసుపత్రులు సైతం నిర్మించి రోగులకు వైద్య సేవలు అందిస్తోంది. ముంబైలోని తాజ్ హోటల్లో 2008లో ఉగ్రదాడి జరిగిన సమయంలో రతన్ టాటా చూపించిన ఉదారత ఎంతో గొప్పది. హోటల్ సిబ్బందితో పాటు బాధితులుగా మారిన వారందరికీ అండగా నిలిచారు. సంక్షోభ సమయాల్లో ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడేవారు. టాటా స్టీల్లో కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబ బాధ్యత తీసుకున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో ఇదో అరుదైన విధానంగా చెబుతుంటారు. కోవిడ్ కారణంగా దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో టాటా సంస్థ ద్వారా రతన్ టాటా తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మహమ్మారిపై పోరు కోసం 1500 కోట్ల భూరి విరాళమిస్తున్నట్లు రతన్ టాటా ప్రకటించారు. రోగులకు ముందుండి సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కవచాలు, నానాటికి పెరుగుతున్న రోగులకు కృత్రిమ శ్వాస అందించి తగిన చికిత్స చేయడానికి అవసరమైన పరికరాలు, పరీక్షల సంఖ్య పెంచడానికి అనువైన టెస్టింగ్ కిట్లు, రోగులకు ఆధునిక సౌకర్యాలు సమకూర్చారు. 2024-25 ఖరీఫ్ సీజన్లో 20,000 కోట్లతో ధాన్యం కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సన్న రకాలకు బోనస్పై రైతులకు అవగాహన కల్పించనుంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. సన్నాలు, దొడ్డు రకాల ధాన్యాలను గుర్తించేందుకు సంచులకు ఎరుపు, ఆకుపచ్చ రంగు దారాలను వినియోగించనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ చేస్తామన్నారు. అనంతరం మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉపసంఘం వారితో సమావేశమైంది. ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని మిల్లర్లను కోరింది. పెండింగ్ బిల్లులు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన పంట నష్టపరిహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో 79,574 ఎకరాల విస్తీర్ణంలో పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 79,216 మంది రైతులకు పరిహారం కింద 79.57 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 28,407 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో 14,669 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 9,828 ఎకరాల్లో పంటల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. పంట నష్ట పరిహారం ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నేరుగా రైతు ఖాతాల్లోనే జమ అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఎవరిపైనా రాజకీయంగా కక్ష సాధించడం తన స్వభావం కాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగని తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని, సరైన సమయంలో చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా చంద్రబాబు మాట్లాడారు. ఏపీలో జిల్లాల సంఖ్యను 30కి పెంచబోతున్నారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సీఎం స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసత్యాలతో వాస్తవాల్ని వక్రీకరిస్తూ పోస్టులు పెడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారన్న చంద్రబాబు, పోస్టులు పెట్టేవారి ప్రవర్తన మితిమీరితే ఏం చేయాలో తనకు తెలుసునని హెచ్చరించారు. ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్లి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు వివరించడం వల్లే పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొంత గాడిన పడుతున్నాయని సీఎం తెలిపారు. వచ్చే 5 ఏళ్లు కష్టపడి పనిచేస్తే మరింతగా ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి వారికి సకాలంలో జీతాలు చెల్లించే స్థాయికి తీసుకురాగలిగామని చంద్రబాబు వెల్లడించారు.
గుంటూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ నెల 8న జరిగిన ఈఎస్ఐసి 194వ సమావేశంలో గుంటూరు ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడింపాలెం గ్రామంలో 6.5 ఎకరాల స్థలంలో వైద్యశాల నిర్మించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు పారామెడికల్, నర్సింగ్ కోర్సులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే గుంటూరులో సుమారు 50,000 మంది కార్మిక ఉద్యోగులకు ఈఎస్ఐ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ప్రధాని మోదీ మంత్రులకు సుపరిపాలన, ప్రజాసేవ సందేశాన్ని అందించారు. ఎన్డీఏ సర్కారు 100 రోజుల పాలన పూర్తయ్యాక ఏర్పాటైన మొదటి కేబినెట్ భేటీలో అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే సంస్కరణలు, భవిష్యత్ ఎజెండా అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రజలతో వినయంగా ఉండాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రులకు ప్రధాని సూచించారు. రాజకీయాలు దేశ సేవకు మాత్రమేనన్న మోదీ అధికారం చెలాయించడం కోసం కాదని తేల్చి చెప్పారు. సుపరిపాలన, అందరితో కూడిన అభివృద్ధి, ప్రజల సేవే తమ నినాదంగా ఉండాలన్నారు. సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మంత్రులు తమను తాము అంకితం చేసుకోవాలని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం లావోస్ వెళ్లనున్నారు. ఇవాళ రేపు లావోస్లో పర్యటించనున్న ప్రధాని 21వ ఆసియాన్ భారత్ సమావేశంలో పాల్గొంటారు. 19వ తూర్పు ఆసియా సదస్సుకు హాజరు కానున్నారు. ప్రస్తుతం లావోస్ ఆసియాన్ అధ్యక్ష దేశంగా ఉండగా లావోస్ ప్రధాని సొనెక్సో సిఫాండోన్ ఆహ్వానం మేరకు అక్టోబర్ 10, 11 తేదీల్లో ప్రధాని లావోస్ రాజధాని వియెంటియాన్లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా వివిధ దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉందని పేర్కొంది. ఆసియాన్ ఇండియా సదస్సులో భారత్కు తూర్పు ఆసియా దేశాల కూటమికి మధ్య సంబంధాల పురోగతిపై సమీక్ష ఉంటుందని విదేశాంగ శాఖ పేర్కొంది. బంగ్లాదేశ్తో 3 టీ20ల సిరీస్ను భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఇప్పటికే తొలి మ్యాచ్లో గెలిచిన భారత జట్టు బుధవారం జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో నితీష్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 74 పరుగులతో అద్భుతంగా రాణించగా రింకు సింగ్ 53 పరుగులతో సత్తా చాటాడు. హార్దిక్ పాండ్యా 32 పరుగులు చేశాడు. తర్వాత భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 మాత్రమే పరుగులు చేసింది. మూడో టీ20 మ్యాచ్ శనివారం హైదరాబాద్ వేదికగా జరగనుంది. మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత్ కీలక మ్యాచ్లో అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు స్మృతి మంధానా 50, షఫాలి వర్మ 43 పరుగులతో రాణించగా చివరిలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరుగులతో సత్తా చాటారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను 19.5 ఓవర్లలో 90 పరుగులకే భారత జట్టు ఆలౌట్ చేసింది. మహిళల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్కు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం. ఈ మ్యాచ్లో గెలుపుతో గ్రూప్ ఏలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ నెల 13న తన చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.